హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చెర్రీ టాక్స్. నేను ఈరోజు మధ్యాహ్నం లంచ్కి చికెన్ తిన్నాను. మా అమ్మమ్మ నా కోసం చికెన్ చేసింది. ఇప్పుడు ఆ ప్రాసెస్ మీకు చెప్తాను. ఫస్ట్ మనం కొంచెం ఆయిల్ వేసుకొని, తర్వాత ఉల్లిగడ్డలు వేసుకొని, తర్వాత కొత్తిమీర వేసుకొని, పసుపు వేసుకొని దాన్ని కొంచెం బాయిల్ ఇవ్వనియాలి 10% అలా. తర్వాత మనం కొంచెం అల్లం వేసుకొని దాన్ని మిక్స్ చేస్తూ ఉండాలి ఒక 4 సెకండ్స్. అది బాగా మిక్స్ అయిన తర్వాత దాంట్లో చికెన్ పీసెస్ అన్నీ కొంచెం ఒక 1 మినిట్ అట్లా 1 సెకండ్ అలా గ్యాప్ ఇచ్చేసి వేస్తూ ఉండాలి. దాని తర్వాత మిక్స్ చేస్తూ ఉండాలి ఒక 2-3 సెకండ్స్. దాన్ని కొంచెంసేపు బాయిల్డ్ అవ్వనిచ్చి మిక్స్ చేస్తూ కొంచెం బాయిల్డ్ అవ్వ తర్వాత మనం కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం కారం, 2 స్పూన్స్ కారం అండ్ 1 స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. దాన్ని ఒక 2-3 సెకండ్స్ కలుపుతూ ఉండగా దాన్ని ఒక 5-4 మినిట్స్ ఉడకనివ్వాలి. అది ఉడికిన తర్వాత మా అమ్మమ్మ కాజు వాటర్ పోస్తుంది, కాజు పేస్ట్ వాటర్. దాని తర్వాత దాన్ని మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ అలా బాయిల్డ్ అవ్వనిచ్చి సాఫ్ట్గా బాయిల్డ్ అవ్వనిచ్చి దాని తర్వాత కొన్ని వాటర్ పోయాలి. దాంతో కొంచెం కలిపేసి బాయిల్డ్ అవ్వనిస్తే మన చికెన్ రెడీ. ఎంతో టేస్టీ చికెన్ రెడీ. నెక్స్ట్ మనం బగారన్నం ప్రాసెస్ తెలుసుకుందాం. ఫస్ట్ మనం చికెన్ తర్వాత లాస్ట్లో ఎండింగ్లో చికెన్లో కొత్తిమీర వేసేసుకుంటే మన టేస్టీ చికెన్ కర్రీ. ఇప్పుడు బగారన్నం చేయడానికి ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకొని, కొంచెం అంటే మరి కొంచెం కాదు, నెయ్యి వేసుకున్న తర్వాత అది కొంచెం కడిగాక ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత అది కొంచెం ఫ్రై అయ్యాక, ఉల్లిగడ్డలు కొంచెం బ్రౌనిష్గా అయ్యాక నెక్స్ట్ మనం అది కొంచెం ఫ్రై అవ్వనియాలి. తర్వాత గ్రైండర్స్ అన్నీ వేసుకోవాలి. అంటే ఆవా, గరం మసాలాస్ అన్నీ వేసుకున్న తర్వాత దాన్ని కొంచెం ఫ్రై అవ్వనిచ్చి దాని తర్వాత కొత్తిమీర వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని అది కొంచెం బాయిల్డ్ అయిన తర్వాత కొంచెం అల్లం, 2 స్పూన్స్ అల్లం, తర్వాత దాన్ని కొంచెం బాయిల్డ్ అవ్వనిచ్చి మసాలా వేసి ఉప్పు వేసి దాన్ని మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత కొంచెం బాయిల్డ్ అవ్వనివ్వాలి. తర్వాత కొన్ని వాటర్ పోసిన తర్వాత ఒక 2-3 సెకండ్స్ బాయిల్డ్ అవ్వనిచ్చి తర్వాత రైస్ వేసేసి ఒక 1/2 అవర్ అలా మొత్తం ఒక 70-80-90-100% బాయిల్డ్ అయిన తర్వాత మనం స్టవ్ మీదకి వెళ్ళి తీసేయడమే. అంతే, మన టేస్టీ బగారా రైస్ అండ్ చికెన్ రెడీ. బాయ్ అందరికీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ కొట్టడం మర్చిపోవద్దే. బాయ్.